నీ జీవితంలో ఈ యొక్క పోరాటాన్ని నువ్వేం చేయాలంటే ప్రార్థన ప్రపంచంలోనికి నువ్వు తీసుకొని వెళ్ళాలి. మీకు తెలుసు కదా ఈగిల్ గురించి. ఈగిల్ యొక్క శత్రువు ఎవరంటే సర్పం. సర్పాన్ని ఎప్పుడు కూడా ఈగిల్ నేల మీద చంపదు. మీరు చూస్తూ ఉన్నారు. అదేం చేస్తుందో తెలుసా? దాన్ని ఇక్కడ పట్టుకొని ఈ పోరాటాన్ని, ఈ సర్పాన్ని తీసుకొని ఆకాశంలోనికి అది ఎగిరిపోతుంది. ఎక్కడైతే సర్పం బలహీనమైపోతుందో, ఎక్కడైతే సర్పము శక్తిని కోల్పోతుందో, ఎక్కడైతే సర్పము గెలవలేకుండా పోతుందో ఆ ప్రపంచానికి తీసుకొని వెళ్ళిపోయి పొడిచి పొడిచి ఆ సర్పాన్ని చంపేయడాన్ని మనం చూస్తాం. అదే రీతిగా నీ జీవితంలో కూడా ఎక్కడైతే సాతాను నిలవబడలేడో, ఎక్కడైతే సాతాను శక్తిని కోల్పోతాడో, ఎక్కడైతే నువ్వు సాతాన్ని సంపూర్తిగా జయించగలవో ఆ మహిమ ప్రపంచానికి, ప్రార్థన ప్రపంచానికి నువ్వేం తీసుకెళ్ళాలంటే ఈ పోరాటాన్ని తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరుంటారో తెలుసా? నీ రాజు అక్కడ ఉంటాడు, పరలోకపు రాజు అక్కడ ఉంటాడు, పరలోకపు సైన్యము నీ పక్షాన్ని నించొని శత్రువు మీద నీకు విజయాన్ని ఇస్తాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా.